నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో రేవంత్ సమావేశం హాజరైన కొండా సురేఖ కడియం కావ్య ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం సీఎం జగన్ మైనార్టీల ద్రోహి అన్న ఎమ్మెల్సీ కబ్గాల్ చిత్తూరు జిల్లా పలమనేరులో ఒంటరి ఏనుగు హల్చల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు బీహార్లో ప్రధాని పర్యటన నవాడాలో బహిరంగ సభలో మోదీ ప్రసంగం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కాలువపల్లి వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ కలకలం రేపింది. వేసవి తాపానికి రోడ్డు పక్కనే గల చెరువులోని నీటి కుంటలో సేద తీర్చుకుంది. అటు వెళ్లిన ప్రజలు దాన్ని చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ఆకతాయిలు మాత్రం బైక్ హారన్లతో గజరాజును రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జంతు ప్రేమికులు మాత్రం అడవిలో ఆహారం నీరు దొరక్కపోవడంతోనే ఇలా జనవాసాల్లోకి వస్తున్నాయి అంటున్నారు. మరోవైపు గ్రామ శివారు పొలాల వద్ద గల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. Parla. Ya, masuk ke mana? Hah? Berita. Hei. Hei. మధ్య కూడా లేదు రారే దానికి రే ఎంత తన తీసుకోవాలా Ya, masuk ke mana? Hah? Berita. Hei. Hei. మధ్య కూడా లేదు రారే రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కాలువపల్లి వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ కలకలం రేపింది. వేసవి తాపానికి రోడ్డు పక్కనే గల చెరువులోని నీటి కుంటలో సేద తీర్చుకుంది. అటు వెళ్లిన ప్రజలు దాన్ని చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ఆకతాయిలు మాత్రం బైక్ హారన్లతో గజరాజును రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జంతు ప్రేమికులు మాత్రం అడవిలో ఆహారం నీరు దొరక్కపోవడంతోనే ఇలా జనవాసాల్లోకి వస్తున్నాయి ఏనుగులు అంటున్నారు. మరోవైపు గ్రామ శివారు పొలాల వద్ద గల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్సీలు కీలక నేతలు పార్టీని వీడగా తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి సమక్షంలో వెంకట్రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుండే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారని, ఆయన త్వరలోనే అధికార పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలకు బలం చేకూరేలా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపించాయి. తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు సైతం ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఇవాళ ఎట్టకేలకి వార్తలను నిజం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుండి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థి పొద్దెం వీరయ్యపై విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు భద్రాచలం మాత్రమే. తాజాగా వెంకట్రావు కూడా ప్లేటు ఫిరాయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా అయ్యింది. ఇప్పటికే పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరిన బీఆర్ఎస్ తెల్లం వెంకట్రావు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఫైర్ అయ్యారు. కనీసం వారి బాధలు విందామన్నా సోయ కూడా ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కేసీఆర్ రైతుల గురించి బాధపడుతుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేసినామో దేశ ప్రజలందరినీ మోసం చేయడానికి ఇక్కడి నుంచి ప్రారంభం చేద్దామని చెప్పి వీళ్ళు ఇచ్చిన 5 హామీలు ఏదైతే ఉన్నాయో ఒకటి కూడా అమలయ్యేది కాదు. వాళ్ళ అసలు ఉద్దేశం పక్కనే అర్థమైంది. పక్కన కూర్చోబెట్టుకొని ఫిరాయింపుదారులు పక్కన కూర్చోబెట్టుకొని ఫిరాయింపుల పైన చట్టం చేస్తామన్నప్పుడే ఇక వీళ్ళ గ్యారెంటీల పరిస్థితి ఏందో అన్నీ కూడా అర్థమైపోయినాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మంత్రులు సోయి తెచ్చుకొని మేమైతే నిన్న రైతు దీక్షలతో డిమాండ్ చేసినామో బీఆర్ఎస్ పార్టీగా రైతాంగం కోరుతున్నారో రైతాంగం కోరికల్ని మేము నిన్న వ్యక్తీకరించడానికి ప్రభుత్వానికి తెలియజేయడానికి దాని ప్రకారం రైతాంగం కోరిక ప్రకారం పంట నష్టాన్ని వెంటనే ఎన్యూమరేషన్ చేయాలి. 8 లక్షల ఎకరాల్లో రైతులు చేసిన వరి పొలాలు ఎండిపోయినాయో వెంటనే లెక్కలు తీయాలి. మీరు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా మోసం చేసినామో తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేసినామో దేశ ప్రజలందరినీ మోసం చేయడానికి ఇక్కడి నుంచి ప్రారంభం చేద్దామని చెప్పి వీళ్ళు ఇచ్చిన 5 హామీలు ఏదైతే ఉన్నాయో ఒకటి కూడా కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువు తీరబోతోందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు.
ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా మున్నూరు సోమారం గ్రామంలో ప్రకటించారు. కాంగ్రెస్ చెబుతున్న 6 గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినా కూడా ప్రజలకు ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు విశ్వేశ్వర్ రెడ్డి. గ్రామాల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. గ్రామస్తులు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఈసారి మోడీ ఎవరు బీజేపీ సపోర్టర్స్ కాదు, కాంగ్రెస్ సపోర్టర్స్ 60% బీజేపీకి ఇస్తున్నారు. కాంగ్రెస్ సపోర్టర్స్ అని కాదు, పోయినసారి కాంగ్రెస్కి ఇచ్చిన వాళ్ళు ఈసారి బీజేపీకి ఇస్తామని 60%, టీఆర్ఎస్ వాళ్ళు 75%, పోయినసారి టీఆర్ఎస్కి ఇచ్చిన వాళ్ళు ఈసారి 75% బీజేపీకి ఇస్తున్నారు. అదే కాక అందరు కూడా గమనిస్తున్నారు, ఈ గ్యారంటీలంట వాగ్దానాలంట ఇది ఇస్తాము ఉచితంగా అది ఇస్తాము అని నిన్ననే పెద్ద బహిరంగ సభ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అది ఎవరు నమ్ముతలేరు. ఇక్కడి నుంచి బస్సులు ఖాళీగా పోయినాయి. 500 రూపాయలు ఇస్తా అని చెప్పినా కూడా ఖాళీగా. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోదీదే అని ప్రశంసల జల్లు కురిపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించి శాంతిని ప్రసాదించారని, త్రిబుల్ తలాక్ వంటి అద్భుత చట్టాలను తీసుకువచ్చి ముస్లిం యువతులకు అండగా నిలిచారని తెలిపారు. ముస్లిం సమాజానికి, ముస్లింలు సమాజంలో ఉన్నటువంటి మగవాళ్ళందరూ కూడా ఈ సందేశాన్ని ఇచ్చారు. ఈరోజు ఏ ఒక్కరు కూడా నిరసన లేదు, అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ నేను రాహుల్ గాంధీ మాట చెప్పాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ తలాక్ తీసుకొస్తానని నేనే చెప్పాను. ఓట్ల కోసం, అధికారం కోసము ఎంత దిగజారుతారో అర్థం చేసుకోవాల్సిందే నేను కోరుతా ఉన్నాను. లవ్ జిహాదును కూడా చట్టబద్ధం చేస్తాను. అందుకే మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మహిళల యొక్క హక్కుల కోసం, పునరుద్ధరణ కోసం పనిచేస్తా ఉన్నాను. నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను కొన్ని రోజులు, 2.5 సంవత్సరాలు సహాయ మంత్రిగా హోమ్ మినిస్టర్ ఉంటే ప్రధానమంత్రి గారు నేను చెప్పారు, కనీసం మేమిద్దరం ఉంటే ఎంఓఎస్లో మీరు ప్రతి నెలకు ఒక్కోసారో 2 సారో సరిహద్దు గ్రామాల్లో వెళ్ళి పాకిస్తాన్ బార్డరు, బంగ్లాదేశ్ బార్డరు, చైనా బార్డరు, బర్మా బార్డరు వెళ్ళి మీరు అక్కడ సైనికులతో గడపాలి అని ఆదేశించారు. ప్రధానమంత్రి గారు ముస్లిం సమాజాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వంపై మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చే ముందు కాంగ్రెస్ పార్టీకి సోయ ఉందో లేదో అని నిలదీశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చాక అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీగా అనేకసార్లు ప్రశ్నించారు. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్టు చేస్తూ ఉన్నాడు. లేచే పరిస్థితి లేదు. మళ్ళా చిప్ప చేతికి ఇచ్చిండు. కార్పొరేషన్లు పెట్టి చాలాసార్లు మాట్లాడిండు. మరి అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మరి ఇచ్చే హామీలు ఏవైతున్నాయో అమలవుతాయా లేదా అటువంటి సోయి ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. అయితేనా కాంగ్రెస్ పార్టీ సోయి ఉండి ఇంటెన్షనల్గా అవగాహన. ఏపీ వ్యాప్తంగా పవన్ తిరిగే పరిస్థితి లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని జోష్యం చెప్పారు. పవన్కు రాజకీయాలు ఎందుకు అంటూ ప్రశ్నించారు. 2 రోజులు ప్రచారం చేసి 5 రోజులు పడుకుంటాడని సెటైర్లు వేశారు. చంద్రబాబు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుప్పంలో కూడా చంద్రబాబు గెలవలేరని అంబటి ఫైర్ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీలో విలీనం చేస్తారని చెప్పారు. ఎన్నికల తర్వాత జగన్ మరోసారి సీఎం అవ్వడం, చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్తో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ డబ్బుల కోసం డాన్స్ వేస్తే చంద్రబాబు అధికారం కోసం అన్ని పార్టీలతో డాన్స్ వేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు సర్వేలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ లో అలా కనిపిస్తున్నారు. కుప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం. లోకేష్ చాలా పెద్ద ప్రచారం చేశాడు, ఇది యువగలం అని తిరిగాడు, కనపడ్డే మంగళీలోనే ఉన్నాడు. అక్కడి నుంచి బయటకు వస్తే
గెలుస్తాను గెలనని భయం, అతను ఓడిపోబోతున్నాడు. ఇక మా బ్రదర్ సంగతి చెప్పాలి. మా కులపాయన పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. 2 రోజులు ప్రచారం చేస్తాడు, 5 రోజులు పడుకుంటాడు. ఎందుకంటే నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు. జ్వరం వచ్చిందంట, జ్వరం వచ్చి పడుకుంటాడు. 2 రోజులు తిరగానే జ్వరం వచ్చింది, ఎండ కొట్టింది, మళ్ళీ పడుకుంటాడు, హైదరాబాద్ వెళ్తాడు. అదేమంటే ప్రతివాడు మాట అంటాడు, రాంబాబుకి డ్యాన్స్ వేయటం వచ్చాను. మీ పక్కన పవన్ కళ్యాణ్ వేయట్లేదు డ్యాన్సులు? పండక్కి డ్యాన్స్ వేస్తాను తప్ప పొలిటికల్ గా డ్యాన్స్ వేసే స్వభావం నాకు లేదు. చంద్రబాబు, నువ్వు పొలిటికల్ డాన్సర్వి. కాసేపు మోడీతో డాన్స్ వేస్తావు, కాసేపు సిపిఐ సిపిఎంతో డాన్స్ వేస్తావు, కాసేపు పవన్ కళ్యాణ్తో డాన్స్ వేస్తావు. అన్ని పార్టీలు మారుతూ డాన్స్ వేయించేటటువంటి ఒక డాన్సర్వి, పొలిటికల్ డాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నాను. నేను అనేక సందర్భాలలో నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశా, అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశా. గమనించమని మనవి చేస్తున్నా. ఏ రోజుని నేను వాడు వీడు అని పదజాలమే వాడలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడా. నా మీద ప్రత్యర్థిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ, నీ పక్కన ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడాడో చూసావుగా. వాడేవాడండి, చంద్రబాబు ఎవడండి అని మాట్లాడుతుంటే పాప మా యాంకర్ కొద్దిగా సంస్కారవంతుడు. ఏమండి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు వాడు వీడు అంటాం సమంజసం అంటే అంటామండి. వాడు వీడు అనిపించుకునే స్థాయికి దిగజారిపోయాడు. ఆయన దిగజారులా, వీడు దిగజారాడు. ఇది విషయం. వాడు వీడు అనేటువంటి మాటలు, పదజాలాన్ని వాడినటువంటి దుర్మార్గమైన రాజకీయవేత్తను పక్కన పెట్టుకొని నన్ను ఓడించమని చెప్తున్నావంటే ఏం సిగ్గుందా లేదని అడుగుతా ఉన్నా. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చారని టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రానికి అద్భుతాలు చేసి చూపించారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక యువత ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిని బట్టే ప్రజలు భవిష్యత్తు నిర్ణయించబడుతుందని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని మండిపడ్డారు. టీడీపీ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి 100 పరిశ్రమలను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. యువ ఓటర్ల కోసం ఫస్ట్ టైం ఓటు హక్కును వినియోగించుకోబోతున్న వీళ్ళ కోసం 18 ఏళ్ళు నిండగానే ఓటు హక్కును వినియోగించుకునే హక్కు రాజ్యాంగం మనకిచ్చింది. ఈ 2 ప్రభుత్వాల్లో, వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం జీవనోపాధులను ఎక్కువగా సృష్టించింది, ఏ ప్రభుత్వం పరిశ్రమలు ఎక్కువగా తెచ్చింది, ఏ ప్రభుత్వం ఉద్యోగాలను సృష్టించింది, ఏ ప్రభుత్వం వ్యాపార అవకాశాలను సృష్టించింది? 5 ఏళ్లలో కుంటుతూ నడుస్తూ ఉండే ఈ ప్రభుత్వం సృష్టించిన దాన్ని నేను మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పట్టణం ఏదంటే అప్పట్లో వైజాగ్, కొంతవరకు విజయవాడ, ఈ 2 పట్టణాలే ఉండేది. మిగతావన్నీ మున్సిపాలిటీలకి ఎక్కువ, కార్పొరేషన్లు తక్కువ, లేకపోతే ఓ మాదిరి కార్పొరేషన్లుగా ఉండేవి. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు షాక్ తగిలింది. ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే 59 రూపాయల హాలిడే కార్డును మెట్రో రద్దు చేసింది. మార్చి 31తో ఈ ఆఫర్ ముగిసిందని అధికారులు తెలిపారు. ఈ కార్డుతో 59 రూపాయలు చెల్లించి ఒక రోజంతా నగరంలోని మెట్రో రైళ్లలో అపరిమితంగా ప్రయాణించే వీలుండేది. ఆదివారం, 2వ శనివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో ఇది అందుబాటులో ఉండేది. ఇక దీనితో పాటు సాధారణ రోజుల్లో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండేలా గతంలో తీసుకువచ్చిన 10% రాయితీని కూడా ఎత్తివేసినట్లు సమాచారం. సాధారణ రోజుల్లో మెట్రో కార్డును ప్రయాణికులు కొనుగోలు చేస్తే తెల్లవారుజామున 6 నుంచి ఉదయం 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణ ఛార్జీలో కల్పించే 10% రాయితీ ఉండేది. దీన్ని సైతం అధికారులు ఎత్తివేసినట్లు తెలుస్తోంది. ఎండల తీవ్రతతో మెట్రో రైలుకు డిమాండ్ పెరగడంతో రాయితీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక మెట్రో రైల్ అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాయితీలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడూ లేనంతగా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే పలు చోట్ల 43.5 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బాణుడి ప్రతాపంతో ప్రజలు విల్లవిల్లలాడుతున్నారు. ఉక్కపోత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుండే వేడి గాలుల ప్రభావం కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇక గత ఏడాదితో పోలిస్తే ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. మేలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైనే నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేడిగాలుల ప్రభావంతో రహదారులపై ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల వారు ఇప్పటికే మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలను చాలా ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. వేసవి ఎండలు తగ్గే వరకు కరెంటు కోతలు విధించవద్దని, నీటి సమస్య రాకుండా చూడాలని గ్రామాల్లో స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న కళాశాల వద్ద స్టూడెంట్ నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని వెంకన్న జూనియర్ కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నరేష్ డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని ఇంటర్మీడియట్ బోర్డు చాలా స్పష్టంగా జీవో విడుదల చేసింది అన్నారు. అయినా జీవోను తుంగలో తొక్కుతూ తార్నాకాలోని కె వెంకన్న జూనియర్ కళాశాల యాజమాన్యం గేటుకు తాళం వేసి మరీ క్లాసులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కళాశాలపై తక్షణమే డిఈఓ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆల్రెడీ గవర్నమెంట్ సెలవులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా లాకులు బయట ఇంత పెద్ద గొలుసులు వేసి లాకులు వేసుకొని పైన 3వ ఫ్లోర్ లో దాదాపు 100 మంది విద్యార్థులను నిర్బంధంగా ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఈ వెంకన్న జూనియర్ కాలేజ్ తరగతులు నిర్వహిస్తుంది. రంగారెడ్డి జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అడిగే నాదులు లేకపోవడంతో యథేచ్ఛగా 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఇసుక దందా సాగిస్తున్నారు. షాబాద్ మండలం ఈసీవాగులో ఇసుకను తోడేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉండడంపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిన నీటి కొరతతో జనం అల్లాడుతుంటే ఇలా ఇసుకను ఇష్టానుసారంగా తరలిస్తూ ఉంటే పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
యుక్త వయసులో అడవి బాట పట్టిన భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని అంకుసాపూర్ దస్తగిరిపల్లికి చెందిన అన్నే సంతోష్ అలియా శ్రీ ధరన్న మృతి చెందాడు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కరిగుట్ట అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డాడు. దండకారణ్యం తెలంగాణ జోనల్ కమిటీ సభ్యుడు సిఆర్సి 2 కమాండర్ సంతోష్గా పనిచేస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రన్వే పైన 2 విమానాలు ఢీకొన్నాయి. వర్జిన్ అట్లాంటిక్కు చెందిన బోయింగ్ 787-9 విమానం ప్రయాణాన్ని ముగించుకుని మరో ప్రదేశానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో టెర్మినల్ వద్ద బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ను తగలడంతో 2 విమానాల రెక్కలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రయాణికులకు బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.